కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, తప్పకుండా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రుణం తీర్చుకుంటానని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో ఉన్న కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ, మేము పఠాన్ జాతికి చెందిన వాళ్లమని, ఎప్పుడు డబ్బులకి అమ్ముడు పోమని, మాట ఇస్తే మాట తప్పమన్నారు. గత 25 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నానని, కానీ నాకు చాలా అన్యాయం జరిగిందన్నారు. 2011 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాట ఇచ్చారని, అప్పటి నుంచి వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఆహర్నిశలు కృషి చేసి పనిచేశానని అన్నారు. 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు ఎటువంటి పదవి ఇవ్వలేదన్నారు. నాకు ఎటువంటి పదవి రాకుండా కడపలో ఉండే 2 నాయకులు నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిను తప్పుదోవ పట్టించారన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, నీతి నిజాయితీ ఉన్నవాడినని అంజాద్ బాషాకు సూటిగా అఫ్జల్ ఖాన్ హెచ్చరించారు. వైఎస్ షర్మిల మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తాను. షర్మిల మేడం గారు ఫోన్ చేసి, అన్నా మీలాంటి లీడర్ నాకు అవసరము, మా పార్టీలో చేరండి, సొంత గూటికి రండి, మీరు బాగుంటుంది, మీకు ఎమ్మెల్యే బీఫామ్ మేము ఇస్తాము అని చెప్పారు. మేడం నా ఫ్యామిలీలో మాట్లాడుకొని మీకు చెప్తానని చెప్పి పార్టీలో చేరడం జరిగింది. చేరిన రోజే ఒక 5 నిమిషాల లోపల నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. నేను షర్మిల మేడం గారి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను. పార్టీలో చేరిన వెంటనే మరుసటి రోజు అఫ్జల్ ఖాను 5 కోట్లకు అమ్ముడు పోయారని పేపర్లో, సాక్షి పేపర్లో, అది మీ పేపరు, మీరు ఎట్లయినా రాయొచ్చు, మీ ఇష్టం, మీకు అడ్డం లేదు. మేము ఖాన్స్ మాట ఇస్తే మాట తప్పం, మేము డబ్బులు అమ్ముడు పోము. ముఖ్యంగా కడప జిల్లా వాసులకు నేను క్షమాపణ కోరుతున్నాను. ముస్లిమ్స్ తరఫున నాకు చాలా బాధాకరంగా ఉంది. విషయం ఏమంటే, అంజద్ బాషా తమ్ముడు తల్లిని, భార్యను ఇంట్లో దూరి కొట్ట, బచ్చా అన్న చెప్పలేని విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తి, మా అన్న సీఎం ఆఫీస్లో కలిసి, ఏమయ్యా ఏం రెచ్చిపోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డిని చూసి, మా ఇళ్లలో దూరుతారా, మా పెళ్ళాలను మా అమ్మలను నోటికి వచ్చినట్టు మాట్లాడతారంటే తల వంచుకున్నా. అందా నేను చెప్పానా ఏమన్నా, చెప్పినోనికి చెప్పున్నా, చాలా బాధగా ఉంది మాకు, నేను ముస్లిమ్స్ల తరఫున క్షమాపణ చెప్తున్నా అంటే సైలెంట్ అయిపోయినాడు. అతన్ని మార్చాలనే నేను ఈరోజు సీఎంఓలో ఉన్నా అన్న, క్యాండిడేట్ను మార్చాలా, పనికిరాడు అని సీఎంఓలో చెప్పిన. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, కార్యకర్తలకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెళ్లకు, కడప ప్రజలకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని 25 సంవత్సరాలతో నమ్ముకొని ఉన్నాను. కానీ నాకు చాలా అన్యాయం జరిగింది. సర్వేలో నేను రాకపోతే ఎట్లా అన్నా, స్టేట్ చైర్మన్ ఇస్తామన్నారు. స్టేట్ చైర్మన్ నాకు వద్దు, నాకు ఎమ్మెల్సీ కావాలా అని చెప్పాను. అఫ్జల్ భాయ్, ఎమ్మెల్సీ రైచోటోలో ఒకటి మాట ఇచ్చాను, సురేష్ బాబుకు ఒక మాట ఇచ్చాను, వీళ్ళిద్దరికి మాట ఇచ్చాను కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా తప్పితే నీకు ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు. మంచి ఇస్తారని పార్టీలో దిగినాం. పార్టీలో దిగి పార్టీకి బాగా పనిచేసినాము.
నా మొదటి పని పార్టీలో బీజేపీతో మేము కలవలేదు, మేము ఇండివిజువల్గా ఉన్నామని సుమారు 10,000 మందితో ర్యాలీ చేసి ఘనంగా ప్రజలు నమ్మారు. ఎందుకంటే అఫ్జల్ ఖాన్ తప్పుదారి పట్టించాడని. మనం ఓడిపోయినాం. నేను ఏం అడగలేదు, ఎందుకంటే మా గవర్నమెంట్ రాలేదు కదా, మా సారే సీఎం కాలేదు, నేనెందుకు అడగాల ఎమ్మెల్సీ? నాకు అవసరం లేదు. నాకు చాలా ప్రెజర్, మా మత గురువులు అయితేనేమి, మా పెద్దలు, నా ఫ్యామిలీ, నా శ్రేయోభిలాషులు అందరూ పోయి అడుగు, ఎమ్మెల్సీలు ఉండా అంటే అడగలేదు నేను. మళ్ళా 2019లో మనం గెలిచినాం. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ఆయన ధర్మం ఎవరికి ఏమేమి మాట ఇచ్చినానో పిలిచి ఇవ్వాల. కానీ నాకు ఏమీ లేదు. 2 సంవత్సరాల తర్వాత 2021లో డిప్యూటీ సీఎం 2 సంవత్సరాలు టైం అవుతా ఉందంటే నేనే పోయి, సార్ 2 సంవత్సరాల నిన్న సీనియర్ లీడరు, నాన్నగారితో పనిచేశాను, మీతో పనిచేస్తున్నాను, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వండి ఎంత. నా ధర్మం. ఎందుకంటే న్యాయంగా అడిగా. సుమారు 20 సంవత్సరాలు పనిచేసినాను. 20 సంవత్సరాలు అంటే అర్ధ లైఫ్. మంచిగా బతికేది 60 సంవత్సరాలు, దానిలో 20 సంవత్సరాలు పిల్లదనంలో పోతుంది. 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఆ రోజుకి 20 సంవత్సరాలు అని చెప్పి ఇచ్చి వచ్చాను. ఈ రోజు వరకు నాకు అంటే వీళ్ళు గవర్నమెంట్ నిజాలు అయ్యే వరకు నాకు ఏ పదవి ఇయ్యలేదు. నేను సార్ను పోయి కలిశాను. సార్ 2011లో మీరు మాట ఇచ్చారు. ఏ మాట ఇచ్చాను? మర్చిపోయానే అన్నారు మా సార్. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కానీ మా సార్ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కాదు ఇది. కడపలో ఇద్దరు నాయకులు తప్పుడు సమాచారాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు దావా పట్టించి నాకు పదవి రాకుండా చేశారు. అంజద్ బాషా డబ్బులకు అమ్ముడు పోయేవాన్ని కాదు, నీతి నిజాయితీ ఉన్నవాన్ని. నేను ఒకప్పుడు అమ్మిన ఆస్తులు కొంచెం ధరలకే, నీళ్ల ధరలకు అమ్మినా. ఈరోజు ఆ ఆస్తులన్నీ పెట్టుకొని ఉన్నా కూడా 200 కోట్లు.